అన్నం పరబ్రహ్మ స్వరూపం. అందుకనే మనం ముఖ్యంగా తెలుగు వాళ్ళు, హిందువులు ఒక్క మెతుకు అన్నాన్ని గూడా అస్సలు వదిలిపెట్టం. మనం కింద పడేసినా కూడా అది మహాపాపంగా మనం చేస్తుంటాం. అయితే మనం నిత్యం అన్నం వండుతూ ఉంటాం కదా! కానీ అన్నం వండిన తర్వాత మనం తెలియకుండా చేసిన కొన్ని తప్పులేంటనేది మనం తెలుసుకుందాం. సాధారణంగా అన్నాన్ని మనం స్నానం చేసి వంట చేస్తాం. కొంతమంది స్నానం చేయకుండా కూడా వంట చేస్తూ ఉంటారు. వాళ్ళ ఆఫీస్‌కి వెళ్ళడానికి గానీ, లేకపోతే ఇతరితర విషయాలకో కానీ. అయితే వండిన అన్నం విషయంలో మనం చేసే కొన్ని తప్పులేంటి? అసలు ఆ వండిన అన్నాన్ని మనం ఏ రకంగా యాక్సెప్ట్ చేయాలి? అంటే ఏ రకంగా మనం తప్పులు చేయకూడదనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటిగా మనం ఫస్ట్ చేయవలసిందేంటంటే వంటిట్లో అన్నం వండే ముందు ముఖ్యంగా పాలు కాచేటప్పుడు గానీ, లేకపోతే అన్నం వండేటప్పుడు గానీ, ఈ 2 చేసేటప్పుడు స్టవ్ గానీ, లేదా మనం వంట చేసే ప్రదేశం గానీ శుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. లేకపోతే అది మనకి దోషంగా మారుతుంది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మనకి చాలా రకాలుగా రోగాలను వింటూ ఉంటున్నాం మనం. వాళ్ళకి ఆ రోగం వచ్చింది, ఈ రోగం వచ్చిందని. అసలు పేరు, ఊరు తెలియని రోగాలు కూడా వచ్చి మనుషులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇదంతా దేనివల్ల అంటే తీసుకునే అన్నంలో దోషం ఏర్పడటమే. అంతేకాకుండా చాలామంది అన్నాన్ని ఆహ్, హేళన చేయటము, అన్నం మేము తినము, మాకు ఒళ్ళొచ్చేస్తుంది ఇట్లాగా అంటూ ఉండడము, ఇలాంటివి చేయకుండా మీకు గనక అన్నం పడటం లేదు అనుకుంటే వేరే ఏదైనా ప్రత్యామ్నాయాలు ఆలోచించుకొని తీసుకోవచ్చు. కానీ అన్నాన్ని మాత్రం అవమానించకూడదు. అయితే అన్నాన్ని ఎప్పుడు కూడా కళ్ళకద్దుకొని మనం తీసుకోవాలి. అన్నం అనే కాదు, తీసుకునే ఆహారం ఏదైనా సరే. అయితే ఇక వండిన అన్నం విషయంలో గనుక చూసుకున్నట్టయితే, వండిన అన్నాన్ని కొద్దిగా చేతుల్లో తీసుకొని, కొద్దిగా ఒక 2 చుక్కలు నెయ్యి వేసి, రెండిటిని బాగా కలిపి మనం ఆహ్, అగ్నిలో వేస్తే అంటే స్టవ్‌లో గనక వేస్తే, మనం హోమం చేసిన ఫలితం ఏర్పడుతుంది. సాధారణంగా హోమాలు, యాగాలు చేస్తుంటారు కదా! కానీ మన ఇప్పుడు ప్రెజెంట్ మన జీవన శైలికి సంబంధించి యోగాలు, హోమాలు ఏం చేయట్లేదు. మనం ఏదైనా వ్రతాలు గాని, నోములు గాని నోచుకుంటున్నాం. కానీ ఎప్పుడైనా ఒక శనివారం నాడు గాని, ఆదివారం నాడు గాని కొద్దిగా చేతిలో అన్నం తీసుకొని, దానిలో ఒక 3, 4 చుక్కలు ఆవు నెయ్యి వేసి చక్కగా దాన్ని మెత్తగా నలిపేసి, చాలా తక్కువ స్టవ్‌లో గనుక వేసేస్తే అది హోమం చేసిన ఫలితాన్నిస్తుంది. రెండో విషయం ఏంటంటే, వండిన అన్నాన్ని ఎప్పుడూ కూడా పూర్తిగా చెల్లగొట్టకూడదు. కనీసం ఒక ముద్ద అన్నమైనా ఇంట్లో ఉండాలనమాట. వండిన అన్నాన్ని. బియ్యం కాదు, వండిన అన్నం కనీసం ఒక ముద్దైనా ఉండాలి. మొత్తం ఊడ్చి మనం పెట్టకూడదు. అలా పెడితే మనకి ధనం గూడా ఊడ్చుకెళ్ళిపోతుందంటారు. అయితే కొంచెం అన్నమైనా మిగిలిచ్చుకొని అది మనం మన ఆగ్నేయం మూల కానీ, లేకపోతే వంటిట్లో ఏదైనా ఒక మూల కానీ పెడితే చాలా మంచిది. ఇక మూడో విషయం ఏంటంటే, చాలామంది కంచంలో, ప్లేట్‌లో ఫస్ట్ అన్నాన్ని వడ్డించేస్తుంటారు. అది చాలా తప్పండి. ఎందుకంటే, మనం ఎవరైనా చనిపోయినప్పుడు శ్రాద్ధ కర్మలకి మాత్రమే మనం అన్నాన్ని, నెయ్యిని వడ్డిస్తాం. అంటే మనం వడ్డించాల్సిందేంటంటే, ఫస్ట్ కూర గాని, పప్పు గాని, రసం గాని ఏదైనా సరే, ఏదైనా ఐటెమ్ పెట్టి పచ్చడైనా సరే 2 ముక్కలు పచ్చడైనా వేసి అప్పుడు అన్నం పెట్టాలి గానీ, ఉత్తి కంచంలో అన్నం పెట్టకూడదు. మూడో విషయం ఏంటంటే, అన్నం తిన్న చోటులో మనం తినేసిన తర్వాత అన్నాన్ని చక్కగా శుభ్రంగా తుడిచేసుకున్న తర్వాత, మనం ఏం చేయాలి అంటే, అన్నాన్ని మనం మొత్తం వాడకుండా గిన్నె కడగకూడదు. పక్కన పెట్టేసుకోవాలి. ఇక మరుసటి రోజు ఆ అన్నాన్ని మనం తీసుకోవటం గానీ, లేకపోతే కుక్క పిల్లకి గానీ, లేకపోతే మన ఇంట్లో చిన్న చిన్న జంతువులున్న వాటికి పెట్టొచ్చు. మనం తీసుకోవచ్చు. లేదా పని వాళ్ళకివ్వచ్చు. ఆ అన్నం పారేయకుండా ఏదో ఒకటి చేస్తే చాలా మంచిదనమాట. అంతేకాకుండా అన్నం వడ్డించేటప్పుడు ఎప్పుడూ కూడా మనం ఏంటంటే మనస్ఫూర్తిగా ఆనందంగా వడ్డించాలి. అన్నాన్ని ఆనందంగా వడ్డిస్తే అన్నంలో ఉన్న దేవతలు, ముక్కోటి దేవతలు మనల్ని దీవిస్తాయట. అందుకని అలా చేయాలనమాట. మరి ముఖ్యంగా వండిన అన్నాన్ని ఎప్పుడూ కూడా మనం మొదటగా పక్కన పెట్టాలని అనుకున్నాం కదా! కొద్దిగా పచ్చడితో పాటు పెడితే చాలా మంచిది. ఇంట్లో ఐశ్వర్యం వస్తుందంటారు. ఎందుకంటే లక్ష్మీదేవికి పచ్చడితో తీసుకునే ఆహారం అంటే ఇష్టమని, అంటే లక్ష్మీదేవి స్వరూపానికి మనకి అంటుంటారు. అంతేకాకుండా వండిన అన్నాన్ని ఎప్పుడూ కూడా మనం ఒక మంచిగా మూత పెట్టి మనం స్నానం చేస్తే గాని వంట చేయకూడదు. లేదు, స్నానం ఇది లేదు అనుకున్నట్టయితే, అట్‌లీస్ట్ స్నానం చేసి తినడం గానీ, స్టవ్వు
వంట చేసే ప్రాంతం శుభ్రంగా చేసుకున్న తర్వాత మాత్రమే మనం అన్నాన్ని వండాలన్నమాట. అంతేకాకుండా కొద్దిగా అన్నాన్ని నెయ్యితో అంటే ఒక 4 మెతుకుల అన్నం 2 చుక్కల నెయ్యి కలిపేసేసి కొంచెం కావాలంటే మనం తక్కువైనా తీసుకోవచ్చు, ఎక్కువ తీసుకోక్కర్లేదు. అది కొంచెం మన స్టవ్ మీద గానీ నిప్పులో అగ్నికి ఇస్తే అగ్ని హోమం చేసినంత ఫలం వస్తుందనమాట. మరి విన్నారు కదా ఫ్రెండ్స్, వండిన అన్నం విషయంలో మనం చేయాల్సినవి, చేయకూడనివి. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.